శ్రీమాత్రే నమః. నేనిప్పుడు చూపించేది పన్నీర్ ఫ్రైడ్ రైస్ అండి. పిల్లలు లంచ్ బాక్స్ ఖాళీగా తీసుకురావాలి అంటే గనక ఇలాంటి రెసిపీ చేసి పెట్టామనుకోండి, వాళ్ళెంతో ఇష్టంగా అయితే తింటారు. పన్నీర్ అయితే కొంచెం నెయ్యి వేసి ఫ్రై చేశానండి. అందులోనే కాస్త ఉప్పు, కారం కూడా వేశాను. ఇదే మనం పన్నీర్‌ని కావాలి అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, కార్న్‌ఫ్లోర్, మైదా వేసి డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. కానీ నేనేంటంటే కొంచెం స్పైస్ ఎక్కువ కాకుండా లైట్‌గా ఉండాలని చెప్పైతే ఇలాగా ఫ్రై చేశాను. టేస్ట్ అయితే మాత్రం చాలా బావుంది. లో టు మీడియం స్టవ్ అయితే అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే కొంచెం ఉప్పు, కారం కూడా వేశాను. పన్నీర్‌కి అంటుతుందని. తర్వాత అదే బాండీలో కొంచెం నూనె అయితే ఎక్కువ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని వెల్లుల్లి, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్స్ అన్నీ అయితే వేసి ఫ్రై చేశానండి. ఇదైతే హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఫ్రైడ్ రైస్లు అన్నీ కూడా హై ఫ్లేమ్లో చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ అరోమా అనేది తెలుస్తుందనమాట. నేను ఇక్కడ చూసారు కదా, క్యాప్సికమ్ అనేది చాలా చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను. ఎందుకంటే మా పిల్లలు పెద్ద ముక్కలు కట్ చేస్తే క్యాప్సికమ్ అయితే తీసి పక్కన పెట్టేస్తారు. త్వరగా మగ్గుతుందని ఒకటి, వాళ్ళు ఇష్టంగా తింటారు కదా, అందులో కలిసిపోతుందని అయితే చిన్నవి కట్ చేశాను. ఇక్కడ క్యారెట్, క్యాబేజ్, ఆనియన్ కూడా వేసేసాను. మనం సాల్ట్ అనేది ఇక్కడే రుచికి తగ్గట్టు రైస్కి సరిపడా వేసేసుకున్నాం అనుకోండి, ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి, టేస్ట్ కూడా సరిపోతుంది. ఇలాగా హై ఫ్లేమ్లో పెట్టి మొత్తం అంతా అయితే మగ్గిపోవాలండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. వాళ్ళకి బాక్స్ ఓపెన్ చేయగానే ఇలా కలర్ఫుల్గా ఉందనుకోండి లంచ్, వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. ఫుడ్ అనేది మనం అంతే కదండి, ఇష్టంగా తిన్నామనుకోండి దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ ఒంటికి పడతాయని అంటారు. అందుకోసం అయితే నేను ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తున్నాను. మీరు లంచ్ బాక్స్లో ఏమిస్తారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఆ రెసిపీస్ అయితే కుక్ చేసి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇలాగ మొత్తం అంతా ఫ్రై అయిపోయాక నేను సాసెస్ కూడా లైట్గానే వేసానండి. ఎందుకంటే లంచ్ కదా వాళ్ళు తినేది, కొంచెం కడుపులో మళ్ళీ ఎసిడిటీ అలాంటివి ఫామ్ అవుతాయని చెప్పి నేనైతే సాసెస్ లైట్గానే వేశాను. కానీ రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ అయితే వచ్చింది. ఇంకా మనం కొన్ని కాజూ నట్స్ అయితే రోస్ట్ చేసుకొని పైన వేసుకోవచ్చు. నేను మిస్ చేశాను. ఇక్కడ మనం సాసెస్ వేసుకోవాలండి. నేనైతే లైట్గా టమాటా సాస్ అండ్ సోయా సాసే వేశాను. ఎందుకంటే ఇంకా ఎక్కువ అవుతుంది సాసెస్ అని చెప్పి వెనిగర్ కూడా అయితే నేను యాడ్ చేయలేదు. కావాలనుకుంటే వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడే మనం షెజ్వాన్ సాస్ అనేది దొరుకుతుంది బయట. అదొక 2-3 స్పూన్స్ వేసుకున్నాం అనుకోండి, షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ అయిపోతుంది. నాకెందుకో అదైతే కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పి నేను షెజ్వాన్ అయితే వేయలేదు, నార్మల్గానే చేశాను. ఇలాగా ఈ రెండు కొంచెం మిక్స్ అయిపోయాక చెప్పాను కదా, మిరియాల పొడి కూడా వేసి మనం వేయించుకుని పెట్టుకున్న పన్నీర్ వేసేసి రైస్ వేసి కలుపుకోవడమేనండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. మీరు అందరూ కూడా మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. రైస్ ఉడికించుకునేటప్పుడే మనం కొంచెం ఆయిల్ కనుక వేసుకుంటే ఇంకా పొడి పొడిగా వస్తుందండి రైస్ అనేది. రైస్ వేసి అయితే మొత్తం అదంతా రైస్కి పట్టేట్టుగా హై ఫ్లేమ్లోనే కలుపుకోవాలండి. బయట చూడండి పెద్ద పెద్ద బాండీలో వాళ్ళైతే పైకి ఎగరేస్తూ చేస్తారు. నేను కూడా అలా చేద్దామని ఫస్ట్లో ఒకసారి ట్రై చేశాను. ఇప్పుడు కాదు, అప్పుడైతే మొత్తం కింద పడిపోయింది. ఇంకా ఎప్పుడు అలాంటి సాహసాలు చేయకుండా నేను గరిటతోటే మొత్తం అంతా రెసిపీకి అయితే పట్టేట్టు, అదే రైస్కి పట్టేట్టు కలిపేసాను. మా వారికి అయితే టేస్ట్ చూపించాను. అది చూడగానే మసాలా ఉంటుందేమో నాకు వద్దు అని అన్నారు. చూడండి ఎలా ఉంటుందో టేస్ట్ అంటే, తినైతే మాత్రం అసలు చాలా బాగుంది అని చెప్పైతే అన్నారు. ఇంకా మా పిల్లలు తిన్నాక ఈవినింగ్ వచ్చాక చెప్తారు ఎలా వచ్చింది టేస్ట్ అనేది. దాన్ని నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. ఇదిగోండి మొత్తం అంతా కలిసిపోయాక ఇక్కడ కొత్తిమీర కూడా చల్లుకుంటే బాగుంటుంది, నేనైతే మిస్ చేశాను. కొంచెం చల్లారాక లంచ్ బాక్సెస్లో అయితే పెట్టేశానండి. ఇంకా దద్దోజనం కూడా చేశాను. ఆ రెసిపీ అనేది నేను నెక్స్ట్ షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. చూసారు కదా అంతా మిక్స్ అయిపోయాక ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా ఉందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.